రెండు తెలుగు రాష్ట్రాల చూపు, తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం చూపు మొత్తం కూడా ఆ రెండేళ్ల చిన్నారి ఆ తల్లి అడిగినప్పుడు నేను ఝాన్సీ అని పేరు పెట్టుకోవాలనుకున్నాను ఆ పాపకి అని అన్నది. సో ఆ 2 నెలల ఝాన్సీ మరణానికి న్యాయం దొరుకుతుందా లేదా, ఆ నిందితులకి శిక్ష పడుతుందా లేదా, దీన్ని ఇంకా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఆ కుటుంబానికి పరామర్శించలేదు, కనీసం వారిని కలిసి వారికి ధైర్యం చెప్పలేదు, భరోసానివ్వలేదు. రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వివాదం జరిగి సుమారుగా వారం రోజులు అవుతున్నా ఇంకా నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ఎవరి వైపు నుంచి కనీసం ధీమా లేదు, భరోసా లేదు. అట్టడుగు వర్గాలు కాబట్టే, ఎవరు అడగరు కాబట్టే, ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేసినా సరే ఎవరు మాట్లాడరు కాబట్టే అనేటువంటి ధైర్యమేనా? ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ యంత్రాంగము, రాజకీయాలు, రాజ్యాంగము, అంతా మౌనమేనా? ఆ కుటుంబానికి న్యాయం చేసే దిక్కే లేదా? 8 మంది పైన కేసు నమోదైతే 3 రిమాండ్కి పంపించారంట. ఒకరిని పోలీసులే స్వయంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని తేల్చేసి పంపించేశారట. నువ్వెవరై ఇన్వాల్వ్మెంట్ ఉందా తేల్చడానికి? అక్కడ ఉన్నటువంటి ఘటనలో 8 మంది పైన కేసు నమోదైతే విచారించి లేదు అని ఎప్పుడు తేలుతుంది? పోలీసులు తేల్చాల్సింది, న్యాయస్థానాలు తేల్చాలి. అక్కడ ఆ ఘటనలో అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత ఆయన ప్రమేయం ఉందా లేదా అని ఎక్కడ తేలుతుంది? న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అలా ఏం పట్టించుకోకుండా ఇంతవరకు ఎవరిని కూడా ఎటువంటి శిక్షలు వేయకుండా ఖాళీగా వదిలేస్తున్నారు. ఇక ఆ ఎమ్మెల్సీ సంగతి దేవుడెరుగు, ఆ ఎమ్మెల్యే సంగతి దేవుడెరుగు. మాకు ఐడియానే లేదంటున్నారు వాళ్ళు. మాకు ఐడియా లేదు అనేటువంటి మాటనే మాట్లాడుతున్నారు. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. జస్టిస్ ఫర్ ఝాన్సీ ఆ తల్లి చెప్తున్న మేరకి జస్టిస్ ఫర్ ఝాన్సీ తప్పకుండా కావాల్సిందే. ఆ పాప పేరు ఝాన్సీ అని పెట్టుకోవాలనుకున్నారంట ఆ కుటుంబం. సో జస్టిస్ ఫర్ ఝాన్సీ, మీరు కూడా ఇక్కడ ఆ అమ్మాయికి ఆ పాపకి న్యాయం జరగాలి అనుకుంటే, ఆ 2 నెలల చిన్నారికి న్యాయం జరగాలనుకుంటే, until or unless this reaches కోర్టుల వరకు వెళ్తాయా, న్యాయస్థానం వరకు వెళ్తుందా, ముఖ్యమంత్రి దృష్టిలో లేకపోతే ముఖ్యమంత్రి వరకు వెళ్తుందా, ఈ పాపకి న్యాయం జరిగేంత వరకు దీన్ని ట్రెండ్ చేయండి. జస్టిస్ ఫర్ ఝాన్సీ ఇది తప్పకుండా ఇప్పుడు చేయాల్సిన మాట. సో జస్టిస్ ఫర్ ఝాన్సీ ఇక్కడ నుంచి మొదలు పెడదాం మనం.